హే అమిగోస్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో నేను వెయిట్ లాస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో వెయిట్ లాస్కి కొత్త డయట్ ప్లాన్ తీసుకొని వచ్చాను అనమాట. సో ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, బట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఆ డైట్ ఏంటి అంటే 5:2 డైట్ అనమాట. ఇది చాలామంది ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫాలో అవుతున్నారు. సో మీరు కూడా ఇది ట్రై చేయొచ్చు. సో దీని డీటెయిల్స్ ఏంటి, 5:2 నేమ్ ఏంటి అని డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో, నా వీడియోస్ చూస్తున్నారో, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతారు. సో ఈ డైట్ ఏంటి అంటే, అసలు మార్కెట్లోకి కొత్త కొత్త డైట్లు వస్తూనే ఉన్నాయి. సో అవి ఏంటి, మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కొత్తలో ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చేసేద్దాం, చూసేద్దాం, మనం కూడా బరువు తగ్గుదాం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ పోను ఏమవుతుంది అంటే మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, బోర్ కొట్టేసి డైట్ ఆపేస్తాం అనమాట. అండ్ కొంతమందికి ఏంటి అంటే ఆకలి మేనేజ్మెంట్ అనేది సరిగ్గా ఉండక మానేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ డయట్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని నేను చెప్తాను. ఎందుకంటే 5:2 ఏంటి, అసలు ఈ నేమ్ ఏంటి అంటే, మనకి ఈ డైట్ ప్లాన్లో 5 days మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు. 2 days మాత్రమే మనం డైట్లో ఉండాలి ఒక వారంలో. సో ఆ 2 days ఏంటి, 2 days ఎందుకు ఉండాలి, 5 days ఎందుకు ఉండకూడదు అంటే, మనం తీసుకునే క్యాలరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది 5:2 రేషియో అని చెప్పడం జరిగింది. సో ఈ 2 daysలో మనము ఎంత క్యాలరీస్లో ఎలా ఫుడ్ తీసుకోవాలి అంటే, మనకి 500 to 600 క్యాలరీస్ లోపల ఆ 2 daysలో ఫుడ్ తీసుకోవాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద డేస్ మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండొచ్చు. ఆ 5 daysలో మీరు నార్మల్గా ఎలాంటి ఫుడ్ తింటున్నారో అలాంటి ఫుడ్ తినేయచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఆ 2 days మాత్రం మీరు క్యాలరీస్ని కంట్రోల్ చేసుకోండి, లిమిట్లో తినండి. ఏది తిన్నా క్యాలరీస్ చూసుకొని, క్యాలరీ కౌంట్ చూసుకొని తినడానికి ట్రై చేయండి. సో ఓకే, సో మరి ఆ 2 daysలో క్యాలరీస్ని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మీరు లిక్విడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో లిక్విడ్స్లో ఏంటి అంటే, మజ్జిగ తీసుకోండి, మజ్జిగలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. చియా సీడ్ వాటర్ తీసుకోండి. అండ్ కొంచెమే రైస్ తీసుకోవడానికి, 1 cup రైస్ తీసుకోండి, అది కూడా మధ్యాహ్నం తీసుకోండి. అట్లా ఆల్టర్నేట్గా చూసుకుంటూ ఉండండి. అండ్ నైట్ ఫుడ్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేదు అంటే ఏదైనా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, లైక్ పోహా ఉందనుకోండి, బ్రేక్ఫాస్ట్కి తీసుకోండి. నైట్కి మళ్ళీ రైస్ తింటారా, ఆర్ఎల్స్ ఒక చపాతీ తింటారా, అదంతా మీ ఇష్టం. సో మీరు క్యాలరీస్ నేను లిమిట్ చెప్పాను కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తినండి. ఇడ్లీ తినండి, 1-2 ఇడ్లీస్ తినండి, అలా బ్యాలెన్స్ చేసుకోండి క్యాలరీస్ని. ఇలా చేస్తే చాలా సింపుల్గా మీరు వెయిట్ లాస్ అవుతారు. వీక్లో 2 days మీరు డైట్ని ఫాలో అవ్వాల్సిన పని. అండ్ రెస్ట్ ఆఫ్ ది 5 days మీకు నచ్చిన ఫుడ్ తినొచ్చు. సో ఇలా చేస్తే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మరి మీకు నచ్చినట్టుగా 5 daysలో తినొచ్చు అని చెప్పాను కదా అని చెప్పి ఫుల్గా తినేయద్దు. ఎందుకు తినేయకూడదు అంటే, ఇప్పుడు మీరు ఫుల్గా తినేసి ఒక 5 days, 2 days ఫాస్టింగ్ ఉంటున్నాం కదా, 2 days తినట్లేదు కదా అని చెప్పేసి 5 days ఫుల్గా తిన్నారనుకోండి, మీ ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే, బరువు తగ్గరు, ఎప్పటికీ తగ్గరు. ఎందుకంటే అప్పుడు తిన్నవి ఇప్పుడు కరుగుతాయి. మరి వెయిట్ ఎప్పుడు తగ్గుతారు, ఫ్యాట్ లాస్ ఎప్పుడు జరుగుతుంది? సో ఆ 5 days కూడా లిమిట్లో తినండి. అంటే తినాల్సిన ఫుడ్ హెల్దీగా తినండి, కానీ ఇక్కడ కూడా మీరు కొంచెం ఆలోచించి తినండి. ఫుల్గా తినేయద్దు, నార్మల్గా తినండి. సో మీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే తినండి, కడుపు నింపేయకండి ఫుడ్తో. సో అలా చూసుకుంటూ మీ ఫుడ్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఆ 2 daysలో మీకు నచ్చిన ఫుడ్ తినొచ్చు, కానీ క్యాలరీ డెఫిసిట్లో మాత్రమే తినాలి. సో మీకు చెప్పినాను కదా, మీకు నేను క్యాలరీస్ తక్కువగా ఉన్న ఫుడ్ ఏంటి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఏంటి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఏంటి అని నా చాలా వీడియోస్లో ఉన్నాయి. సో ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్, ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్, తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఏంటి అంటే పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది, అట్ ద సేమ్ టైం క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. అండ్ ఈ టైంలో మీరు మిగిలిన 5 daysలో ఏం తినాలి అంటే చెప్తాను. ఫ్రూట్స్ తినండి, వెజిటేబుల్స్ తినండి, హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఆ హెల్దీ ఫుడ్ కూడా క్యాలరీస్ అనేవి ఫుల్గా ఉండేలాగా చూసుకోకండి, క్యాలరీస్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అలా తిన్నట్టయితే ఆ 5 daysలో తిన్నది కూడా మీకు ఈ 2 daysలో డయట్ చేసినప్పుడు ఆ క్యాలరీస్ బర్న్ అవ్వడంతో పాటుగా రెస్ట్ ఆఫ్ ది క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. సో మీ ఫ్యాట్ తగ్గడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ 5 days కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కాకపోతే తినొచ్చు. అండ్ పూర్తిగా డైట్లో ఉన్నారనుకోండి, మీకు ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, 2 days డైట్ అని చెప్పాను కదా, ఆ 2 days మీకు నచ్చిన 2 days ఉండొచ్చు. లైక్ కాకపోతే ఏంటి అంటే, వరుసగా 2 రోజులు మాత్రం ఉండకూడదు. ఇవాళ ఉన్నారు, లైక్ మండే ఉన్నారు,
ట్యూస్డే ఉండకూడదు. సో ఇలా 2 డేస్ మాత్రం కంటిన్యూస్గా ఫాస్టింగ్ ఉండకూడదు. ఇది మండే ఉన్నారనుకోండి గురువారం ఉండండి, లేదంటే మండే ఉన్నారనుకోండి బుధవారం ఉండండి, లేదంటే శుక్రవారం ఉండండి. ఇలా వీక్స్ని చూస్ చేసుకోండి. సో కంటిన్యూస్గా 2 డేస్ మాత్రం ఫాస్టింగ్ ఉండకూడదు. ఎందుకు అంటే అప్పుడు మీ బాడీ డీల్ అయిపోతుంది అనమాట. ఎందుకు డీల్ అవుతుంది అంటే క్యాలరీస్ తక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి ఎనర్జీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని మీరు ఫాస్టింగ్ ఉన్న డేస్ కూడా ఆల్టర్నేట్ డేస్ చూసుకోండి. రెగ్యులర్గా కంటిన్యూగా ఫాస్టింగ్ ఉన్నారనుకోండి అది కూడా మీ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఫాస్టింగ్ టైమింగ్స్ ఖచ్చితంగా ఆల్టర్నేట్ డేస్లో ఉండేలా చూసుకోండి. వీక్లో 2 డేస్ మాత్రమే ఫాస్టింగ్ ఉండండి, 5 డేస్ మీకు నచ్చిన ఫుడ్ తినండి, కానీ క్యాలరీ డెఫిసిట్లో తినండి. సో దట్ మీకు అది 2 డేస్ కోసం నెక్స్ట్ 2 డేస్ కోసం మీరు ఏదైతే 2 డేస్ ఫాస్టింగ్ ఉంటారో ఆ 2 డేస్కి హెల్ప్ అవుతుంది. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఫాస్టింగ్ అని చెప్పేసి ఇష్టం వచ్చిన ఫుడ్ తినే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఎక్కువగా షుగర్స్ తీసుకోకూడదు. మళ్ళీ మీకు క్యాలరీ కౌంట్ బ్యాలెన్స్ చేసుకుంటూ తినేయండి. సో మిగిలిన డేస్లో ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు 5 డేస్లో, కానీ కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తింటే మీకు ప్రోటీన్స్, ఫైబర్స్, న్యాచురల్ షుగర్స్ దొరుకుతుంటాయి. సో ఇలా మీరు క్యాలరీస్ని మేనేజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ 2 డేస్ అని చెప్పాను కదా, ఆ 2 డేస్లో ఓట్స్ తీసుకోండి. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ మీరు ఒక 2 స్పూన్స్ వాడితే మీకు ఒక కప్ ఆఫ్ ఓట్స్ వస్తాయి అన్నమాట. సో పాలతో అయినా లేదంటే మసాలా ఓట్స్ అయినా చేసుకున్నా కూడా మీకు కప్ ఆఫ్ ఓట్స్ వస్తాయి ఒక 2 స్పూన్స్ వాడితే మీరు. సో అలా మీరు క్యాలరీస్ని మేనేజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ మీకు ఏంటి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఆ 2 డేస్ డైట్లో ఉంటున్నారు కదా, డైట్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయాలా వద్దా అనే డౌట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మీరు ఎక్సర్సైజ్ చేయాలి. మీరు తింటున్నారు కదా, తింటున్నప్పుడు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కూడా చేయాలి. సో దట్ మీకు ఫ్యాట్ బర్న్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ డయట్ మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ అలా కంటిన్యూ చేసి చూడండి, మీ రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. అండ్ ఎఫెక్టివ్గా ఉండాలి మీ రిజల్ట్స్ అంటే ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటి అంటే ఆ 5 డేస్ ఫుడ్ అనేది మీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ మీద పడుతుంది. మీ రిజల్ట్స్ అనేవి ఎఫెక్టివ్గా ఉంటాయి ఆ 5 డేస్ తీసుకుంటే. సో 5 డేస్ క్యాలరీస్ని మీరు మేనేజ్ చేసుకుంటూ తినండి. లైక్ ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఫుడ్ తినేయడం అవసరం లేదు, దానికంటే ఎక్కువ తినేయడం. ఎందుకంటే మేము 2 డేస్ ఫాస్టింగ్ ఉంటాం కదా, ఖచ్చితంగా ఇది తినాలి ఇప్పుడు తినాలి అనుకుంటారు, కానీ అలా తినకూడదు. సో మీరు రెగ్యులర్గా ఎంత తింటారో అంతే తినండి, లేదంటే దానికన్నా కొంచెం తగ్గియండి. అలా తగ్గిస్తే మీ రిజల్ట్స్ అనేవి ఎఫెక్టివ్గా ఉంటాయి మీకు. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.